ప్రభునామన కుస్తు కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి మనకు ప్రభు దినం రీతిగా ఇంతవరకు ఆయన సందులో చేరి స్తుతించిగా పరిచయం కృపను ఇచ్చాడు. దాన్ని బట్టి ప్రభువుకి మహిమా ఘనత ప్రభావం చూపిద్దాం. గత వారము ఆరంభించిన అంశం ఏంటంటే ప్రార్థన. ఒకని ప్రార్థన దేవుని దగ్గర చేరాలి అంటే జవాబు అంటే ఏం చేయాలి? ఏలియా గారి జీవితం ద్వారా మనం ధ్యానం చేస్తాం. పాడైపోయిన బలిపీఠము బాగు చేయాలి. మరి పునః విశ్వాసముతో ప్రభు వైపు చూడాలి. ఈ దినమున దేవుడు మన ప్రార్థన వినాలి అంటే మరొక అంశం ఏం చేయాలి? ఈ వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే అనేక సార్లు ధ్యానం చేశాము. ఈ దినాన ప్రార్థన అనే అంశం మీద ఈ వాక్యపు ఆ వెలుగులో చూస్తున్నాం. ప్రార్థన వెలుగులో అబ్రహాము గారిని ప్రభువు పిలిచాడు. అది కారణము 12వ అధ్యాయం నుంచి అబ్రహాము గారి జీవితము చివరి దాకా, బైబిల్ చివరి దాకా కూడా ఆయన కనిపిస్తూనే ఉంటాడు. ఆది కాండం 12తో ఆరంభమై 11 ఆరంభమవుతుంది. చివరి కొద్ది మాటలతోటి ఆయన పిలుపు ప్రత్యేకతతో ఆరంభమై ప్రకటన ముగిసేదాకా కూడా అబ్రహాం గారి పేరు వినిపిస్తూనే ఏదో ఒకటి. అటువంటి స్థితిలో దేవుని మాటకు విధేయుడై దేవుని చిత్తములో తనటువంటి పట్టణాన్ని తన బంధువులు విడిచిపెట్టి విధేయత చూపి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకుండా ఆయన నడిపింపులో కొనసాగి వచ్చాడు. అడుగడుగున ఆయన సహాయం దొరుకుతూనే ఉంది. కనాను దేశంలో అడుగుపెట్టాడు. దేవుని చిత్తములో ఆగుతున్నాడు, ప్రయాణం చేస్తూ ఉన్నాడు. బలిపీడలు కడుతున్నారు, ఆరాధిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా తన జీవితంలో ఒక లోటు. దేవుడు వాగ్దానం చేశాడు, నేను గొప్ప జనముగా చేస్తాను. ఆఖరికి ఆకాశ నక్షత్రాలు, సముద్రపు ఇసుకను కూడా ఉదాహరణగా చెప్పాడు. కానీ ఏండ్లు గడిచినా కూడా వాగ్దానము నెరవేరలేదు. ఎదురు చూచాడు, కృప పొందుకున్నాడు, ఇస్సాకును పొందుకున్నాడు. ఇస్సాకు ఎదిగాడు, మనకు తెలుసు బాగా వాక్యములో. పరీక్షించాడు, పరీక్షలో గెలిచాడు. ఇస్సాకుకు వివాహ వయస్సు వచ్చింది. ఆ సమయాన ఇస్సాకుకు వివాహము చేయటానికి అబ్రహాము ఎన్నుకున్న మార్గం ఏంటంటే తను నివసించే, తను ఏ దేశములో పరదేశిగా ఉన్నాడో ఆ జనులలో ఎవరి కుమార్తెను కూడా తన కోడలిగా చేసుకోవటానికి అబ్రహాము ఇష్టపడలేదు. ఎందుకు కారణం ఏంటి? మొట్టమొదటగా వారు దేవుని ఎరుగని ప్రజలు. రెండవదిగా విగ్రహారాధికులు, కనపడ్డ దేవుని కల్లా మొక్కేవాళ్ళు. జీవముగల దేవుని గురించిన ఆలోచన వారికి లేనే లేదు. అందుకే ఒక తీర్మానం చేసుకొని నా కుమారునికి వివాహము చేయాలి, అది నా వారై ఉండాలి, నా రక్త సంబంధికులై ఉండాలని ఆలోచించి తన ఇంటి పెద్దదాస్తుడైన ఎలియాజరుని పిలిపించి అతనితో మాట్లాడుతున్నాడు. చూడండి, అయితే వాక్యంలో పెడదాం. 24వ అధ్యాయం. అబ్రహాము బహుకాలము గడిచి వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఆశీర్వాదానికి మూలమెవరు చెప్పండి? ఒక్క మాట జ్ఞాపకం చేసుకుంటే అన్ని విషయములలో ఎవరు ఆశీర్వదించాడు? యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. ఎవరు ఆశీర్వదించాలి చెప్పండి? దేవుడే ఆశీర్వదించాలి. ఆశీర్వాదము కోసము మన మనుషులు వెంటబడితే ప్రయోజనం లేదు. అనేక సార్లు గుర్తు చేస్తాను.
యాకోబు ఆశీర్వాదం కావాలని అన్నను మోసగించాడు, తండ్రిని మోసగించాడు. చివరికి ఏమైంది చెప్పండి? చివరికి ఏమైంది? ఏముంది ఆశీర్వాదం? ఏమైనా ఉంది అక్కడ ఆశీర్వాదం? ఏమా? కన్నీరు, దుఃఖము, నిద్రలేని రాత్రులు, శరము క్షీణించింది. ఇది ఆశీర్వాదం కాదని తెలుసుకుని అప్పుడు దేవుని గోజాడి పోరాడి గెలుచుకున్నాడు. రాయబడే మాట, అన్ని విషయములలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించెను. ఈ ఆశీర్వదించే కారణం ఏంటంటే మొట్టమొదటిగా అబ్రహాము చూపిన విధేయత. విధేయత అంటే అర్థం ఏంటి? లోబడ. ఎవరికి లోబడ్డాడు? తను పిలిచిన దేవునికి. ఏ స్వరాన్ని తాను విన్నాడో, ఊరు అనే పట్టణంలో ఉండగా ఏ దేవుడు పిలిచాడో, నీకు తోడుగా ఉంటానని చెప్పాడో, ఆ దేవుని స్వరానికి లోబడి విధేయత చూపాడు. ఒక మాట చెప్పాలంటే అతని పిలుపులోనే గొప్ప విధేయత ఉంది. 10వ అధ్యాయానికి వెళ్ళండి ఒక్కసారి. 10వ అధ్యాయంలో రాయబడిన మాట చూస్తే ఎంత తేటగా రాయబడింది అంటే, యెహోవా నీవు లేచి నీ దేశము, మొట్టమొదటిగా నీ దేశము, నీ బంధువులు, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశములకు వెళ్ళము. నువ్వు ఆ రీతిగా నీ దేశాన్ని, నీ బంధువులను, నీ తండ్రిని విడిచిపెట్టి వెళ్ళావంటే నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించునని అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము. మనకు ప్రశ్న లేదు. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఆ వెళ్ళే చోట వాతావరణం ఎలా ఉంటుంది, ఈ ప్రశ్న ఏం లేవిక. వెళ్ళమంద దేవుడు బయలుదేరి వెళ్ళాడు. యెహోవా అతనితో చెప్పినట్టుగా అబ్రాహాము లేచి వెళ్ళాడు. విధేయతలో మోటమెట్టిది, ప్రశ్నించకూడదు. ఒక ప్రశ్న ఇలా వచ్చిందంటే అనుమానం ఉన్నట్టే కదా. ప్రశ్నలు ఎప్పుడు వస్తాయి? అనుమానం ఉంటేనే. ప్రశ్నలు ఎప్పుడు వస్తాయమ్మా? అనుమానం అర్థం కాకపోతేనే. అర్థమైతే ప్రశ్నలు ఉండవు. అబ్రహాముకు మరి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఉండాలి, వీటికి సంబంధం లేదు. దేవుడు చెప్పాడు, నమ్మాడు. అందుకు వాక్యం అన్నమాట, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా. నమ్మడం అంటే చెప్పండి, అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు, మన లెక్కలు నీ కుదిరినప్పుడు, మన లెక్కలు ఉంటాయి మనకు కొన్ని. దేవునిది వేరు, మన లెక్కలు వేరుగా ఉంటాయి. ఆ లెక్కల ప్రకారంగా అన్ని బాగుంటే అప్పుడు ఈ సమస్య తీసుకెళ్ళి దేవుని పెడతా, ప్రభా ఇలా చేయి. అబ్రహాము అలా మాట్లాడలేదు. ఎవరి మీద రాస్తాడు, తను ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకుండానే వెళ్ళాడు. మరో మాట చెప్పాలి అంటే దేవుని చిత్తములో, ఆయన నడిపింపులో, ఆయన వైపు చూస్తూ బయలుదేరి వెళ్ళాడు. కాబట్టి అబ్రాహామును దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఈ రోజున మన కుటుంబాల్లో ఆశీర్వాదం కావాలి అంటే, మన కుటుంబాలలో అబ్రహాము వంటి ఆ దీవెన కావాలి అంటే, మొట్టమొదట మనం చేయవలసిన పని సంపూర్తిగా దేవునికి లోబడటం, విధేయత చూపటం. ఒకరికి వెళదాం 24వ అధ్యాయం. అప్పుడు అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసుడు, ఎవరితను? ఎలియాజరు. తన ఇంటినంతటిని సంరక్షించే, పోషించే పెద్ద దాసుడున్నాడు. అతను పిలిచాడు, అతనితో ఒక ప్రమాణం చేయించుకుంటున్నాడు.
ఏమని? నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని, మొట్టమొదటి అతని ఆశ ఏంటండి? నేను ఎవరి మధ్య కాపురమున్నానో. ఎందుకు చూస్తున్నాడు అబ్రహాము? ఆ ప్రజల జీవితాలు చూస్తూ ఉన్నాడు. దేవుని భయం లేని ప్రజలు, దేవుని గుర్తెరగని ప్రజలు, విగ్రహారాధన పడే దేశం అది. పిలుపుకు లోబడిన వారు, విధేయత చూపని వారు, అట్టివారు తన కుమారునికి భార్యగా రావటానికి అబ్రహాము ఇష్టపడలేదు. అందుకే అంటున్నాడు, నేను నుంచి కాపురం ఉన్నాను, ఆ కనానీయుల కుమార్తె ఒకదానిని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశము, నా వారు, నా జనులు, నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును. ఏ దేవుడు? మన దేవుడు. ఆకాశానికి దేవుడు ఆయనే, భూమికి కూడా దేవుడు ఆయనే. ఆకాశంలో దేవుడును, భూమికి దేవుడునైనా యెహోవా తోడు నీతో చెంత ప్రమాణము చేయిస్తానన్నాడు. మరొక మాట జ్ఞాపకం చేసుకోవాలి. కొంచెం ముందుకు వెళితే అప్పటికే అబ్రహాంకు వర్తమానం వచ్చింది. ఏమని? ఇల్లు వైపుటి వచ్చేసి దాదాపుగా 70 ఏళ్ళు అయ్యాయి. అబ్రహాము ఎన్ని సంవత్సరాల వయసులో కొడుకు పుట్టాడు చెప్పండి? 100. వివాహం అప్పుడు ఇస్సాకు వయసు ఎంత? 40. అర్థమైందా? దాదాపుగా 70 సంవత్సరాలు. ఎక్కడి నుంచి వదిలిపెట్టి? ఇల్లు వదిలిపెట్టి ఊరిని పట్టం అంటే 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాలు అక్కడ ఏమేమి జరుగుంటుంది చెప్పండి? 22వ అధ్యాయం 22వ అధ్యాయం 20వ వచనం. ఏ సంగతులు? అబ్రహాము ఇస్సాకును బలిగా ఇవ్వడానికి వెళ్ళాడు కదా. దేవుడు యెహోవా ఈరే అయిపోయింది. ఆ సంగతులు జరిగిన తరువాత ఒక వర్తమానం వచ్చింది అబ్రహాముకి. ఏమని? మిల్కా అను ఆమెయు నీ సహోదరుడు నాహోనుకు పిల్లలను కనెను. అబ్రహాము తండ్రి పేరు ఏం పేరు చెప్పండి? క్విజ్ కాదు, అమ్మ చెప్పండి. అబ్రహాము తండ్రి పేరు ఏంటి? 11వ అధ్యాయం ఈ పేరు చెప్పండి. తెరహు. చూడండి, ఆదికాండం 11వ అధ్యాయం 27. తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రామును, నాహోరును, హారానును. హారాను లోతు. హారాను చనిపోయాడు అక్కడ. ఇక మిగిలింది ఎవరు? ఒక్క తమ్ముడే ఉన్నాడు. ఎవరా తమ్ముడు? తెరహు. అన్నే పెద్దోడు తెరహు, రెండవ పేరు అబ్రాము, మూడవది నాహోరు, హారాను. చూడండి, తెరహు, అబ్రామును, నాహోరును, హారాను. ముగ్గురు పిల్లలు తెరహుకి. అబ్రాము పెద్దవాడు, రెండవడు నాహోరు, మూడవాడు హారాను. హారాను చనిపోతాడు అక్కడే. తన పట్టణంలో తండ్రి కంటే ముందు చనిపోయాడు. ఇప్పుడు ఆ ఊళ్ళో ఎవరెవరు ఉన్నారు? తండ్రి కూడా చనిపోయాడు. ఇప్పుడు మిగిలిన వాడు ఎవరు? చూడండి, 20 వచ్చిన 22, 20. ఆ సంగతి జరిగిన తర్వాత అబ్రహాముకు తెలుపబడినది ఏమనగా, మిల్కా అనే ఆమెయు నీ సహోదరుడు నాహోరుకు పిల్లలను కనెను. వారు ఎవరనగా జస్కమైన ఊజు. ఊజు అనేది ఏమి వస్తుంది? ఊజు ఏ ఊరి పేరు? యోబు. అందుకే యోబు ఎప్పటివాడు? ఆ కాలంలో పిల్లల పేర్ల మీద ఊరి పేర్లు పెట్టేవాడు. అర్థమైందా? పిల్లల పేర్ల మీద, వాళ్ళ పేర్ల మీద. ఆదికాండం 4వ అధ్యాయం కూడా అంతే. కయ్యను కూడా పేర్లు పెట్టుకున్నాడు ఊర్లకి. నోదేశ కాపురం ఉంటా పిల్లల పేర్ల మీద. అట్లాగే ఇదిగో ఈ ఊజు దేశం ముందర యోబు. ఇది ఎవరి పేరు? ఇది హారాను కుమారుని పేరు. చూడండి,
మిల్కా అను ఆమెయు నీ సహోదరైన నాహోరుకు పిల్లలు కనెను. వారు ఎవరనగా అతని జ్యేష్ఠ కుమారుడైన ఊజు, ఇతని తమ్ముడైన బూజు, ఆరాము తండ్రి అయిన కెముయేలు, కెస్సెదు, అజోద్, పిల్గాషు, ఇద్లాపు, బెతుయేలు. ఈ బెతుయేలు రిబ్కాను కనెను. ఆ 8 మందిని మిల్కా అబ్రహామునకు సహోదరులకు నాహోరు కనెను. మరియు రైమా అను అతని ఉత్పత్తియు తెబహును, గహతును, తహస్ను, మైకాను కనెను. వివరాలు తెలుసుకుంటూ ఉన్నాడు. అక్కడ ఉన్న తడుగు ఎలా విస్తరిస్తూ ఉందో, వారి పరిస్థితి ఏంటి, వారు ఎలా ఉన్నారు, వార్తలు వస్తూనే ఉన్నాయి. అందుకే అబ్రాహాము ధైర్యంగా తన దాసుని పిలిచి, ఇదిగో ఈ కానా కుమార్తెలో ఒకరు కూడా నా కుమారుడికి వివాహం చేయను, నా బంధువుల దగ్గరికి వెళ్ళి వివాహమును తీసుకొని రావాలి అని తన ప్రధాన దాసుడైన ఎలియాజరుతో ప్రమాణం చేయించుకున్నాడు. ప్రధాన దాసుడు వరుసగా పేర్లు చెప్పబడ్డారు. మిల్కా 8 మంది. ఇక బయలుదేరాడు. ఎలియాజరు బయలుదేరాడు. బయలుదేరి ఏమేమి తీసుకువెళ్ళాడు ఆ వధువు కోసమై? 10 ఒంటెల నిండా చూడండి తీసుకున్నాడు. అది అధ్యాయము 10వ వచనం. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను, తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధముల వస్తువులను తీసుకొని పోయెను. ఎవరు అక్కడ చెప్పండి. ఎవరి కోసం తీసుకువెళ్ళాడు? ఇప్పుడంతా రివర్స్ కదా, ఇప్పుడంతా రివర్స్. పాత కాలంలో ఎవరు ఇచ్చేవాళ్ళు? పెళ్లి కుమార్తెకు పెళ్లి కుమారుడు బహుమతులు ఇచ్చేవాళ్ళు తన ఇంటి వారికి. 10 ఒంటెల నిండా శ్రేష్టమని తీసుకుని వెళ్ళాడు. వెళ్ళి మనం మూలవాక్యానికి వచ్చాం. అతడు లేచి అరణ్యహరాయంలోనున్న నాహోరు పట్టణము అనగా మెస్సోపోతామియా చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చు వేళకు ఆ ఊరి బయట ఉన్న నీళ్ల బావు యొద్ద చాలు తన ఒంటెలను మోకరింపజేసి ప్రార్థన, జవాబు వచ్చే ప్రార్థన మన అంశం కదా. జవాబు వచ్చే ప్రార్థన గత వారం ధ్యానం చేసుకున్నాం. ఎలియా ప్రవక్త గారు కరిమ ప్రభుత్వం మీద మహా గొప్ప కార్యం కదా. బయలు ప్రవక్త 450 మంది, ఆశ్చర్యదేవి ప్రవక్తలు 400 మంది, 850 మంది అక్కడ ఉన్నారు. రోషము కలిగి దేవుని పక్షాన ఒకడే ఉన్నాడు. అహబ్తో చెప్పాడు, 2 ఎడ్లను వేయండి, మొట్టవాడిని చేసుకుని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు దేవుడికి ప్రార్థన చేయమను, ఆ తరువాత నేను చేస్తాను. ఉదయం మునుగుల మధ్యాహ్నం వరకు వారు ప్రార్థించినా, కేకలు వేసినా, తమ గాయపరుచుకున్న ఏ శబ్దం కూడా రాలేదు. అస్తమైన నైవేద్య సమయమున ప్రవక్త ఆ ప్రవక్త మీద పాడైపోయిన యెహోవా బలిపీఠమును బాగు చేసి ఇశ్రాయేలు 12 గోత్రాల చోట 12 రాళ్ళు తీసుకొని కట్టెలు పేర్చి చుట్టూ కందకము తవ్వించి 12 తొట్ల నీళ్లు, 2 తొట్లు 12, 3, 3, 3 పోయించి చిన్న ప్రార్థన, ప్రభువా ఇది రీత్యా జరిగిందని ప్రజలు తెలుసుకోవాలి. వైపు తిరగాలి. ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి దహన బలి పశువును, కట్టెలను, కందకుల నీళ్లను కూడా ఆరిపో చేశాను. ఈ 2వ ప్రార్థన అప్పటికప్పుడు జవాబు వచ్చిన ప్రార్థన ఇది.
కదా. అప్పటికప్పుడు జవాబు వచ్చిన ప్రార్థన బైబిల్లో కొన్ని ఉన్నాయి. ఒకటి చెప్పండి, మనకు బాగా తెలిసినోడు చెప్పండి, ఇంకోటి చెప్పండి. ఈ రెండు కాకుండా హిజ్కియా మన పడక మీద ఉండి గోడ తట్టు ముఖం తిప్పుకునే, ప్రభువా దేవత జ్ఞాపకం చేసుకో. వెంటనే గమనించండి, అత్యవసరమైతే వెంటనే జవాబు ఇస్తాం. పర్లేదు ఆలస్యమైనా పర్లేదు అనుకుంటే ఆలస్యం చేస్తాడు. ఆయనకు తెలుసు అత్యవసరమా కాదా, కానీ నీకు అర్థం కాదు. నువ్వు అనుకునేది ఏంటి? ఎందుకు జవాబు రాలేదు, ఎందుకు నా ప్రార్థన దేవుడు వినలేదు అని నువ్వు బాధపడుతున్నావు. కానీ ఏ సమయంలో ఎప్పుడు ఎలా ఇవ్వాలో నీ దేవుడికి తెలుసు. మనం చేయవలసింది ఆయన దగ్గర పెట్టడమే, ఆయన పాలన పెట్టడమే, ఆయన అడగటమే. ఎవరి కోసం అడిగాడు? ఈ ఎలియాజరు తన యజమాని కోసం. ఒక్కసారి యాకోబు పత్రిక అండి తీద్దాం, 4వ అధ్యాయం. యాకోబు పత్రిక బైబిల్ తీయాలి, 4వ అధ్యాయం తీద్దాం ఒక్కసారి. మొదటి వచనం, మీలో ఏమని అంటామా? యుద్ధములను పోరాటములను చెప్పండి. ఏమని అంట మనలో? ఏంటి యుద్ధము పోరాటం అంటే? బయట వాళ్ళతో కాదు, నీలో సంఘర్షణ, నీ మనస్సులో ఆందోళన, నీ మనస్సులో భయము, నీలో యుద్ధం. అది మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములో పోరాడు మీ భోగ ఇచ్చలు. భోగ ఇచ్చలు అంటే అర్థం ఏంటి చెప్పండి? భోగ ఇచ్చలు అనగా ఒక గొప్ప స్థితిలో ఉండాలి. నీ అవసరాలు కాదవి, అవసరాలు కాదు. అవసరాలు తీర్చడానికి ఎప్పుడు కూడా ప్రభువు దగ్గర ఉంటాడు. నీ కనీస అవసరాలు తీర్చడానికి ఎప్పుడు ప్రభు ఆయన చెయ్యి నీ దగ్గరే ఉంటుంది. ఆహారము, వస్త్రము, పానము. భోగేచ్ఛలనగా వాటికి మించిన అవసరతలు. అర్థమైంది? ఈరోజు నువ్వు బ్రతకడానికి 100 రూపాయలు చాలు. నువ్వు 1,00,000 రూపాయలు కోరుకుంటావు, ప్రభు నువ్వు దయచేయి. దాన్ని ఏమంటారు? భోగేచ్ఛ. నువ్వు బ్రతకడానికి ఎంత చాలు? 100 రూపాయలు చాలు. అది అడిగితే ఇస్తాడు. అలా కాకుండా నీ భోగేచ్ఛ కోసం అడిగావా? పోరాటాలు, యుద్ధాలు. మనం చెప్పమంటారా? నిన్ను ఎలా పోషించాలో నీ దేవునికి తెలుసు. అది మర్చిపోతాం. మనం ఎలా పోషింపబడాలో, ఎలా సంరక్షింపబడాలో దేవునికి బాగా తెలుసు. ఎందుకంటే ఆయన మన కన్నా తండ్రి. తన చేతితో మనం చేసుకున్నాడు. ఆయన పోలిక మనం, ఆయన స్వరూపం. మన ద్వారా ఆయన మహిమ పొందాలి. అందుకే ప్రభు చెప్పిన మాట ఏంటి? మీరేమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా? అమ్ముడే చెప్పింది. వీటిని ఏమంటారు? ప్రాథమికమైన అవసరతలు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, ఇది చింతించవద్దు. ఇవి మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ ప్రాథమికమైన అవసరం మీకు అనుగ్రహింపబడును. యాకోబు దగ్గర అంటున్నాడు, మీరు యుద్ధములు పోరాటములు దీనివల్ల కలుగుతున్నవి. మీ అవయములో పోరాడే మీ భోగేచ్ఛలుండే కదా మీరు ఆశించుచున్నారు. కానీ ఎవరు దొరకట్లేదు. అర్థం ఏంటి? ఇవ్వట్లేదు. ఎవరు ఇవ్వట్లేదు? దేవుడు. మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకట్లేదు అనగా దేవుడు ఇవ్వట్లేదు. ఎందుకంట? నహత్య చేయుదురు, మత్స్యపడుదురు కానీ సంపాదించుకోలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమియో. దేవుని అడగకుండా
ఆయన అనుమతి తీసుకోకుండా, ఆయన చిత్తాన్ని తెలుసుకోకుండా మనం ప్రయాసపడితే బలపడతామే. రాత్రంతయు శ్రమపడినా రాలేదు. ఎందుకు? అనుమతి తీసుకోలేదు. మీరు అడగలేదు ముందుగా అయింది, ప్రభువా ఇది నాకు సరైందా కాదా, ఈ మార్గంలో వెళ్ళాలా లేదా, ఇది మీ చిత్తమా కాదా, ఇది మీకు అంగీకారమా కాదా అని అడగనందున మీరు ఆశిస్తున్నారు, నడత చేస్తున్నారు, పోట్లాడుతున్నారు. కానీ దేవుని అడగనందున మీకేమి, కొన్నిసార్లు అడిగినా కూడా మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుతున్నారు కనుక మీకేమీ దొరకటలేదు. కొన్నిసార్లు అడిగిన ఎందుకు ఇడంట చెప్పండి. మనం అడిగినా కూడా మన భోగేచ్ఛల నిమిత్తమే అడుగుతున్నాము. ఆయన మహిమ కోసం కాదు, నీ ఉన్నత స్థితి కోసమో నువ్వు హెచ్చింపడాలనో అడుగుతున్నావు. అందుకే ప్రభు అంటున్నాడు యాకోబు గారి ద్వారా, మీరు ఇలా అడుగుతున్నారు కాబట్టి మీకు దొరకటం లేదు. ప్రభు ఈ ప్రార్థన అంటాం లేదు. ప్రార్థించే ముందుగా పరిశీలన చేసుకోవాలి, నిజంగా ఇది నాకు అవసరమా కదా, అంతే కదా. ఇది నాకు అవసరమా, భోగమా, ఈ దేవుని చిత్తమా కాదా. ఎలియాజరు ప్రార్థన ఎవరి కోసమై? దేవుని చిత్తము కోసమైన ప్రార్థన. మరొక మాట అంటాను, ఒకవేళ అతడు మోకరించి ఎలియాజరు దేవునితో ఒంటెలు మోకరింపజేసి, ప్రభువా ఈ గ్రామంలో మా యజమాని బంధువులు ఉన్నారు ప్రభువా, వాళ్ళని రప్పి అనలేదు అన్నాడా? అంతే కదా. బెతియేలు ఉన్నాడు, లాబారు ఉన్నారు, వాళ్ళ పిల్లలు రప్పి అనలేదు. నీ చిత్తములో నా యజమాని కుమారునికి ఎవని భార్యగా నియమించావో ఆమెను పంపి. అర్థమైంది? వర్తమానం ఉంది కదా. తన అన్నములు ఉన్నారు అక్కడ, వారి పిల్లలు 8 మంది ఉన్నారు, వారికి పిల్లలు ఉన్నారు. ప్రభువా ఆ కుటుంబంలోంచి రావాలి అని అడగలేదు. అబ్రహాము కోరిక ఏంటి? నా బంధువుల దగ్గరికి వెళ్ళు, నా స్వజనం దగ్గరికి వెళ్ళు, యెహోవా నీకు తోడుగా ఉంటాడు, ఆయన తన దూత నీకు ముందుగా పంపిస్తాడు. మనం మర్చిపోకూడదు. ఒక్కసారి ముందు పెడితే 24వ అధ్యాయం చూడదైతే అది కాణము 24లో ఎలియాజరును పంపిస్తూ అబ్రహాం గారు చెప్పే మాట చూస్తే చూడదైతే 7వ వచనము, నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడకు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. తన దూతను నీకు ముందుగా ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు? దేవుని చిత్తములో కట్టుబడ్డాడు. ఇదిగో ఈ ఎన్ఎస్టీ నా కుమారికి ఇవ్వను, దేవుని భయం లేని వారు నా ఇంట ఉండకూడదు అని తీర్మానం చేసుకున్నప్పుడు ఆ తీర్మానాన్ని దేవుడు ఘనపరిచాడు. అంతే కదా. దేవుని కోసం చేసిన తీర్మానం అది. ఎందుకు తెలియకుండా విగ్రహాలు వస్తాయి ఇంట్లోకి? యాకోబు ఏమైపోయాడు చెప్పండి? యాకోబు ఏమిటి చెప్పండి? రాహేలు తండ్రి యొక్క గృహదేవతను తీసుకొచ్చింది. రాహేలు 20 సంవత్సరాల భర్త కాపురం చేసినా కూడా భర్త దేవుని ఎరగలేదు. తండ్రి యొక్క గృహదేవతల్ని దొంగిలించి తీసుకు ఏమైపోయింది దారిలోనే చెప్పండి? ఎందుకు చెప్పేది తెలుసా? రాహేలు ఇది మొడకాను పేం కాదు కదా. యోసేపు ఉన్నాడు, బెన్యామీను. యాకోబు చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట, ఎవరి దగ్గర అవి దొరుకుతాయో వారు బ్రతకూడదు కదా. చెప్పండి, నేను వాక్యం తీయలేదు అది కాండంలో
8వ అధ్యాయం చూస్తారా? 31 లాభాన్ని తొలగుంటూ వచ్చాడు అంటాడు. అసలు నా విగ్రహాలు తీసుకెళ్ళావు అని అంటే ఎన్నో వచ్చినమ్మా 32 31 కూడా చూద్దాం. వెళ్ళము నా దేవతలను నేను దొంగిస్తామనగా యాకోబు, నువ్వు బలవంతంగా నా యొద్ద అనకుండా నీ కుమార్తెలు తీసుకుని భయపడుతుంది. ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతకకూడదు. ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో, ఎవరు ఆ దేవతలు? భార్యను పిలిచి సర్వశక్తుల దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆ దేవుడు ప్రదర్శనమయ్యాడు, మరలా నా ఇంటికి వెళ్ళమని చెప్తే మంచిది అన్నాడు కదా, దేవుడు ఆశ్రయించాడు అన్నాడు కదా. మరి ఇప్పుడు వీటితో పనేంటి? విగ్రహాలతో పనేంటి? వాళ్ళకి విగ్రహాలతో పనేంటి? ఎంత తేటగా వాక్యం అంటుందంటే, దేవుని విడిచిపెడితే ఆ కుటుంబంలో విగ్రహాలను తీసుకొచ్చిన ఆ స్త్రీ, యాకోబు పెద్దగా ప్రేమించిన తన భార్య దానిలో రాలిపోయింది. కారణం ఏంటి? దేవుని కుటుంబము, దేవుడు ఎన్నుకున్న కుటుంబము, దేవుడు దీవించిన కుటుంబము, ఆ కుటుంబంలోనికి విగ్రహాలు తీసుకొచ్చింది. అందుకే అబ్రాహాము అంటున్నాడు, నా బంధువులు వాళ్ళ దగ్గరికి వెళ్ళు, నా కుమారికి భార్యను తీసుకురావాలి. నేను సేవించి నన్ను పిలిచిన దేవుడు, నన్ను తీసుకొచ్చిన దేవుడు నీకు ముందుగా తన దూతను పంపుతాడు. ఎవరు విశ్వాసం ఇది? అబ్రహాము గారి విశ్వాసం. గణపరిచాడు దేవుడు, గణపరిచాడు. ఆ గ్రామం దగ్గరికి వెళ్ళాడు, ఒంటెలు మోకరింపజేసి, చక్కని మాట కదా అది. తను మాత్రమే కాదు, తన 10 ఒంటెలు కూడా మోకరించాయి, పరివారం మోకరించారు, ప్రార్థన చేస్తున్నారు. ఏమని? నా యజమానుడు అబ్రహామునకు దేవుడవైన యెహోవా, ఈ సేవకునికి బాగా తెలుసు, తన యజమానుడు సేవించే దేవుడు శక్తి దగ్గర. అబ్రహాము యొక్క భక్తి తన దాసుల మీద కూడా, అబ్రహాము యొక్క ప్రార్థనా జీవితము తన దాసులకు కూడా అలవడింది. మనం అనుకుంటాం మన బిడ్డలు మందిరాలు ఎదగాలి, ప్రార్థన పనులు కావాలి, ఎన్ని ఆశలు ఉంటాయో. కానీ మనమైతే మనం రాము, మనిషిగా జీవిస్తాం. అబ్రహామును చూస్తున్న ఆ దాసుడు మోకరించి, నా అయ్యముడు అబ్రహాము సేవించే దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఎంత గొప్ప సంగతి. నా యజమానుడు అబ్రహామునకు దేవుడు యెహోవా, నేను వచ్చిన కార్యము సఫలం చేయడం ఎవరి పని? చెప్పండి, దేవుని పని. మన హృదయాల్లో అనేకమైన ఆలోచనలు వస్తాయి, దాన్ని స్థిరపరిచేది యెహోవాయే. త్వరలో నా కార్యము సఫలము చేసి నా యజమానుడు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. ఏం కావాలంటండి? నా యజమానుడు అబ్రహాము మీద అనుగ్రహము అనగా తను కోరుకున్నది నెరవేర్చు. తర్వాత చిత్తగించుము, నేను ఈ నీళ్ల యొద్ద నిలిచి ఉన్నాను, ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకుండకు వచ్చుచున్నారు, కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు. ఎవరు నియమించారు? ఎవరి కోసం? ఇస్సాకుని ఎవరు మాట్లాడుతున్నాడు? చెప్పండి. ఇస్సాకు గురించి ఈ దాసుడు ఏమంటున్నాడు? నీ సేవకుడైన ఇస్సాకు. అంతే కదా?
నీ సేవకుడైనా ఇస్సాకు. నీవు నియమించిన, ఎవరు నియమించాలి? కుటుంబాన్ని ఎవరు కట్టాలి? మనం ఎవరి చేతుల్లో పెడతాం? మనం ఎవరి చేతుల్లో? ఎందుకు కుటుంబాలు చిన్న భిన్నం? ఎందుకు కుటుంబాలు నెమ్మది లేదు? ఎందుకు కుటుంబాలు విఫలమవుతున్నాయి? దేవుని అడగనందున, దేవునికి అప్పగించనందున. అంతేకాదు, మరి గొప్ప సంగతి ఏంటంటే 40 సంవత్సరాల వయసులో కూడా ఇస్సాకు తన తండ్రికి లోబడ్డాడు కదా. రేపు ఎలా ఉండదో తెలియదు, తెలుసా? తెలియదు. ఫోటోలు పంపింది లేదు, వీడియోలు చేసింది లేదు కదా. తీసుకొచ్చాడు, తండ్రి మాటకు లోబడ్డాడు. అందుకే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఇలా దేవుడు ఆ కుటుంబాలను హెచ్చించాడు. 40 ఏళ్ల వయస్సు, తన సొంత ప్రయత్నాలు చేయలేదు, తండ్రికి అవిధేయత చూపలేదు. నా తండ్రికి తెలుసు నాకేం కావాలో. ఈరోజు జవన బిడ్డకు ఆలోచన ఉందమ్మా. బిడ్డకు చెప్తున్నా ప్రశ్న, నేను కన్నా తల్లి తండ్రికి నీ బాధ్యత ఉంది కదా. మనోళ్ళు అంటారు, ఈ ఒక్కటి నాకు లేదు. ఏ ఒక్కటి చెప్పండి, ఏ ఒక్కటి? వివాహం దగ్గరికి వచ్చేసరికి ఈ ఒక్కటి నా ఇష్టం, ఈ ఒక్కటి నా ఇష్టం. ఏమవుతుంది దాని ఫలితం? దేవుని అడగకుండా, దేవుని దగ్గర పెట్టకుండా, తల్లికి లోపడకుండా నిలబెట్లు ఉన్నారు. జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు ప్రభు ఈ వాక్యం తెగ రాయించాడంటే, ఇస్సాకు లాంటి జీవితం మీకు కావాలనే. దేవుని కాపుదల, నడిపింపు దేవుడు సిద్ధపరచిన, దేవుడు సిద్ధపరిచే వధువు కోసమై 40 సంవత్సరాలు ఇస్సాకు ఎదురు చూచాడు. ఎన్ని సంవత్సరాలు గుర్తొస్తుందా? చూడండి, ఒక్కసారి ఒక మాట చెప్తాను. ముందుకెళితే ఆదికాండము 25 అనుకుంటా. చూడండి, 25వ అధ్యాయము 25వ అధ్యాయము 20వ వచనం. ఇస్సాకు పద్మనారాములో నివసించే సిరియావాడైన బెతియేలు కుమార్తెను, సిరియావాడైన లాబాను సహోదరైన రెబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు ఎంత? దేవుని చిత్తముకై ఎదురు చూస్తుంటే అది ఆలస్యం కాదు. నేను పదే పదే చెప్తాను, ఆలస్యమైన ఈ ఆశీర్వాదమైన గొప్పగా ఉంటుంది కదా. ఏదైనా ఆలస్యమైంది అనుకోండి, దాని ఫలితం వేరుగా ఉంటుంది. శ్రేష్టమైన ఆశీర్వాదం కోసమే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. చిన్న చిన్న వస్తువులు అనుకోండి, గబు చేసిస్తారు. బంగారం చేయించుకోవాలి, మంచి డిజైన్ చేయించుకోవాలి, వెళ్తుంటాడు, ఓ 10 రోజులు టైం కావాలి. ఎందుకు? రేపు ఇవ్వలేవా? ఇవ్వలేను. ఇలాంటి డిజైన్ కావాలంటే కష్టపడాలి. అలా కాకుండా సాయంకాలం కావాలంటే అది దొరకదు. మన జీవితాల్లో కూడా అంతే. ఎప్పుడైతే దేవుడి చిత్తానికి లోబడి ఆయన కృప కోసం ఎదురు చూస్తావో, శ్రేష్టమైనవి దేవుడు నీ కొరకు, నా కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేస్తున్నాను. తొందరపడద్దు, దేనికి తొందరపడద్దు. తెల్లకు లోబడండి, వారి మాట వినండి, దేవుడికి అప్పగించండి. దేవుడికి అప్పగించండి. అది ఏదైనా సరే, కృపల దేవుడు తను ఆశ్రయించమని సిగ్గుపడిచ్చేవాడు కాదు. సిగ్గుపడిస్తాడా? లేదు. దీవించి హెచ్చించే దేవుడు, కార్యము సఫలము చేసే దేవుడు. ఆ నీటి ఓట యొద్ద ఎలియాజరు ఒంటెల మోకరింపజేసేసిన ప్రార్థన చూడండి. నా యజమాని దేవుడు యెహోవా, చూడండి ఏమంటున్నాడు? యెహోవా, నేను వచ్చిన కార్యమును ఎవరు సఫలం చేయాలి? అబ్రహాము ప్రార్థన చేశాడు, దేవుడు తనతో దిగు ముందుగా పంపిస్తాడు. ఆ దేవుని దూత ఈ ప్రార్థన చేస్తున్నప్పుడే
రిబ్కా తీసుకొచ్చింది. ఎక్కడికి? బావి దగ్గరికి. ఎంతమంది రావచ్చుగా. ఆ సమయాన ఆమెందుకాల ప్రదర్శనమైంది అక్కడ అని సంకల్పం. అది మొట్టమొదట ఇతడు ప్రార్థన ముగించగా ఉనిపే ఇంకా మాట్లాడ ఆపకముందే ఇది దేవుని కార్యాలు. ఎంత తేడగొరబడి చూడండి. అక్కడ చిత్తగించము, నేను ఈ నీళ్ళ యొడ్డ నిలుచున్నాను, ఈ ఊరు వారి పిల్లలు నీళ్లు చెదుకుండా వచ్చుచున్నారు కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచమని నేను చెప్పగా నీవు త్రాగుము, నీ ఒంటెలకు నీళ్లు పెట్టిందని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునని గాక. అందువలన నీవు నా యజమాని మీద అనుగ్రహం చూపుతని తెలుసుకున్నాను. అతడు మాట్లాడుట లేదా ప్రార్థించుట ప్రార్థన ఆకముందే ఎవరు వచ్చారు? ఎవరు తీసుకొచ్చారు? ఎవరు ఎప్పుడు తీసుకొచ్చింది అక్కడికి? ఎవరు నడిపింపది? ఎందుకు? దేవుని మీద భారం పెట్టారు. దేవుని చిత్తంలో జరిగిన కార్యం అది. అందుకంటాడు ఇది యెహోవా వల్ల జరిగిన, ప్రతి పెళ్లికి రాస్తామని. ఏమని కార్డు మీద ఉండాలంటే ఫస్ట్ వాక్యం మీద అంటే ఇదే, ఇది యెహోవా వల్ల జరిగిన. చచ్చిపోయారంటే శ్రేష్టమైన స్థలంలో పాలు ప్రాప్తించు అని. యెహోవా జరిగినాయనా? యెహోవా జరగాలంటే ఇన్ని ఉండాలి కదా. ఇవేమి లేకుండా మన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ మన ఉద్దేశాన్ని పెట్టుకొని కార్డు మీద మాత్రం యెహోవా జరిగిన కార్యమో ఒప్పుకోడు. ఆయన ఒప్పుకోడు. జ్ఞాపకం చేస్తున్న ప్రార్థన ఆలకించబడాలంటే యథార్థముగా, హృదయపూర్వకముగా, మనఃపూర్వకముగా దేవుని మీద ఆధారపడాలి. మళ్ళంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మనం చెప్పమంటారా? నీవు నేను అనుకోండి, ఏం చేస్తాం తెలుసా? నేరుగా ఊర్లోకి వెళ్తాం, అబ్రహాం బంధువులు వెతుకుతాం కదా, అబ్రహాం బంధువులని వెతుకుతాం, ఆ ఇంటికి పోతాం, అప్పుడు మాట్లాడతాం, అయ్యా ఇలా వచ్చాను. అది మన పద్ధతి, అంతే కదా. ఇలాంటి విశ్వాసం మనకుందా? ఊరి బయటే నీళ్ళ బావి దగ్గర మోకరించి దేవునితో చేసే ఒక నిబంధన, దేవుని సహాయం అడగటం, ఆయన నడిపి కోరుకోవటం. అయ్యా ఈ ఊరి పిల్లలు వస్తున్నారయ్యా, నాకు కొంచెం దాహం ఇవ్వని అడిగినప్పుడు నీకే కాదు నీ ఒంటిలో కూడా నీళ్ళు పెడతాను, ఏ ఇచ్చినది చెప్పునో ఆమె. అతడు కోరినట్లే, మరొక మాట చెప్పాలంటే అతడు ప్రార్థించినట్లే. అదే సమయానికి రేపుగా కడవ తీసుకొచ్చింది, బావిలోనే దిగి నీళ్లు ముంచుకుంది. పైకి రాగానే దాహం అడిగాడు. తన మనసులో దేవునితో నిబంధన చేస్తున్నట్లుగానే, తాగు నీ ఒంటెలు కూడా పెడతారు. గబువా తుట్ట చేతి పోసింది, బావిలోకి దిగి నీళ్ళు తెచ్చి పోస్తూ ఉంది. చూస్తూ ఉన్నాడు. తెలియదు, ఎవరు తెలియదు కదా. అంత అయిన తర్వాత, ఈ రాత్రి బస్ చేయడానికి మీ దగ్గర చోటు ఉందా, నీవెవరు కుమార్తె అని అడిగాడు. చూడండి రాయబడే మాట వాక్యం. అతడు మాట్లాడచాలకు మునిపి అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బెతుయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చాను. వచ్చినది మిక్కిలి చక్కనిది. ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోకి దిగిపోయి కడవ నిడత నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమె ఎదుర్కొంటకు వెళ్ళి పరిగెత్తి, నీ కడవలో నీళ్ళు కొంచెం దయచేసి నన్ను తాగమని అడిగాను. అందుకు అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకు దించుకొని అది దాహం ఇచ్చాను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత నీ ఒంటెలో త్రాగు మట్టుకు వాటికి నీరు పోయిందని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కొమ్మరించి తిరిగి చేతులకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అది ఒంటెలన్నింటికి నీళ్ళు చేది పోసాను. ఆయన ప్రార్థించినట్లే ఉందా? ఎలా అడిగాడో, ఏ సూచన అడిగాడో అదే పద్ధతి. ఇలా ఉంటాయి దేవుని కార్యాలు.
రేపుగానే వచ్చింది, ఆహార మనవరాలు వచ్చింది, ప్రభు పంపాడు. మనకు మాట చెప్పాలంటే ప్రభు సిద్ధపరిచిన వధువు ఇస్సాకు కోసమే. తన సేవకునికి వాగ్దానం చేసినట్లుగా తన సేవకుని ప్రార్థన ఆలకించి దేవుడు సిద్ధపరిచిన ఆమె ఇప్పుడు ఈ కళ్ళెదురుగా ఉంది. ఒకరోజు ప్రార్థన కాదు, 40 ఏళ్ళు ఎందుకు ఆగాడు అని ఆలోచిస్తే దేవుని చిత్తం కోసమై, ఆయన సమయం కోసమై కనిపెడుతున్న జీవితం. కానీ ఎందుకు ఆగా 40 ఏళ్ళు? ఆయన సమయం రావాలి, ఆయన నడిపింపు దొరకాలి, ఆయన అనుమతించాలి. ఆయన అనుమతించినప్పుడు, ఆయన నడిపించినప్పుడు, ఆయన సమయం వచ్చినప్పుడు ఇలా ఉంటాయి కార్యాలు. మనం చేయవలసింది పట్టుదలతో, నమ్మికతో ప్రభు దగ్గర పెట్టడమే. ప్రార్థన ప్రార్థన. అబ్రహాము ప్రార్థన, ఎలియాజరు ప్రార్థన, వీరిద్దరి ప్రార్థన దేవుడు విన్నాడు. ఎందుకంటే యథార్థ హృదయంతో ప్రార్థించారు, దేవుడి మీద ఆధారపడ్డారు, తమ సొంత ప్రయత్నాలు ప్రక్కన పెట్టారు. గుర్తుపెట్టుకున్నది, అది వారి ప్రయత్నం కాదు, అది దేవుని యొక్క నడిపింపు. నాకు ఆశ కలిగింది, ఇక్కడ కుమార్తెలు వద్దు, కనాను కుమార్తెలు వద్దు, నా తండ్రికి రావాలనుకున్నాడు. ప్రభు ముందు పెట్టాడు, ప్రభువును దించాడు, దాసిని పిలిచాడు, ప్రమాణం చేయించుకున్నాడు. యెహోవా తన దూతనికి ముందుగా పంపునుగాక. ఎవరు అనుమతిస్తే? దేవుడు చెప్తేనే వెళ్ళాడు. అతడు ప్రార్థించాడు. ఇద్దరి ప్రార్థన దేవుడు ఆలకించి అదే సమయానికి రెబ్కా తీసుకురాబడింది. చూడప్పుడు అంటున్నాడు, ఆమె ఇవన్నీ చూస్తున్నాడు. ఆ మనుష్యుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణమును యెహోవా సఫలము చేసినో లేదో తెలుసుకున్న వాళ్ళని ఊరకుండెను. ఒంటెలు తవడైన తరువాత ఆ మనుష్యుడు 6 తులముల ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని, ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడములు తీసి, నువ్వు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయటకు స్థలమున్నదా అని అడిగాను. అందుకు ఆమె, ఎవరి నాహోరు? అబ్రహాము యొక్క సోదరుడు. నేను నాహోరునకు మిల్కా కనిన కుమారుడు బెతుయేలు కుమార్తెనను. మరియు ఆమె, మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నవనగా. ఒకసారి ఆలోచించండి, ఎవరైనా ఇలా మాట్లాడతారా? ఎవరైనా ఇలా మాట్లాడతారా? ఊరు పేరు తెలియని వాళ్ళు, ముక్కు మొహం తెలియదు, బావి దగ్గర చూస్తుందంటే నీళ్ళు తెచ్చేది పోస్తుంది, ఒంటెలకు పోస్తుంది. ఆయన అడుగుతున్నాడు, ఈ రాత్రి మీ ఇంట బస్ చేసే స్థలం ఉందా? ఏమంటాం? మాకే చాలదు. ఏమంటామండి? మాకే. ఎటువంటి స్త్రీని, ఎటువంటి భార్యను ఇస్సాకు కొరకు దేవుడు సిద్ధం చేశారు చూడండి. ఆతిథ్యమిచ్చే, ప్రేమించే కన్య. ఎవరో తెలియదు. నీ పొరుగువాడెవరు? ప్రభు అడుగుతాడు. నీ పొరుగువాడెవరు? బంధువులా, స్నేహితులా, నీకు బాగా దగ్గరైన వాళ్ళ, ముక్కు తెలిసిన వాళ్ళ? కానీ కాదు, ఎవడు అక్కర్లా ఉన్నా నీ పొరుగువాడే. ప్రభు చెప్పిన ఉపమానం ధ్యానం చేస్తే కదా ప్రతిసారి. ఎరుషలేము చెరుకు వెళుతూ దొంగ చేతులు చిక్కాడు. ఒక యాజకుడు వెళ్ళాడు, లేవీడు వెళ్ళాడు, తల తిప్పుకొని వెళ్ళిపోయారు. ఒక సమరయుడు దిగి దగ్గరికి వెళ్ళి రొట్టె ద్రాక్షరసం నీళ్ళు పోసి గాలి కట్టి పరామర్శించి తన వాహనం ఎక్కించుకొని పడుకునే వాడిని తీసుకువెళ్ళి పరామర్శించాడు. ప్రభుడు అవుతున్నాడు, వీళ్ళు ఎవడు పొరుగువాడు? ఎవరు పొరుగువాడు?
మన సొంత వారు పడున్నా పట్టించుకో. మనం ఆ రాత్రి ఆ పరదేశి బస చేయడానికి స్థలం ఉందా, ఆహారం ఉందని అడిగితే ఉన్నాయి వచ్చేయండి, ఉన్నాయి వచ్చేయండి. మరో మాట్లాడలేదు. పరదేశిని చేర్చుకునే మనస్సు రెప్పాకి దేవుడు ఇచ్చాడు. అంతే కదా. ఎందుకు ఆ కుటుంబం అంతగా దీవబడింది అంటే అబ్రహాము, తర్వాత ఇస్సాకు, తర్వాత యాకోబు అనే పేరు ఎందుకు కలిగిందంటే వారిలో ఉన్న ఈ దైవ భయము, దేవుని లక్షణాలు, దేవుడు కోరుకున్న జీవితాలు. అడిగాడు చూడండి, అయితే రాత్రి ఉండడానికి స్థలం ఉందంటే ఆమె ఏముంటుంది, మా యొద్ద చాలా గడ్డి మేత స్థలం అనగా ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి చాలు. వెంటనే జవాబు రాగానే ఏం చేయాలి? స్తుతించాలి. వారం తర్వాత, నెల తర్వాత, సంవత్సరం తర్వాత కాదు. నీ ప్రశ్నకు జవాబు రాగానే, నీ సమస్యకు జవాబు దొరకగానే అక్కడే వెంటనే తల వంచి యెహోవాకు మ్రొక్కి. ఎంత గొప్ప లక్షణమైంది. ఇలాంటి వారి కదా ప్రభు చూస్తుంది. అందరూ ఉన్నారు, ఇంట్లోకి వెళ్ళాలి, ఇది కాదు. అక్కడే తన మనస్సులోనే తన చోట తల వంచి యెహోవాను స్తుతించాను, యెహోవాకు మ్రొక్కెను. ఎవరు? ఎలియాజరు దాసుడు. ఎందుకు? అతని ప్రార్థన దేవుడు విని వెంటనే జవాబు ఇచ్చాడు. ఎన్నిసార్లు నీవు నేను దేవుని దగ్గర జవాబు పొందుకున్నాం? ఎన్నిసార్లు ఎన్ని జవాబులు పొందుకున్నాం? ఏ రోజైనా వెంటనే వెంటనే జవాబు దొరికిన వెంటనే స్తుతించే మనస్సు నీకుందా? ప్రశ్నించుకోసారి. అబ్రహాము దాసుని దగ్గర ఉందా మనస్సు? అబ్రహాము దాసుడు చిన్నప్పటి నుంచి పెరిగిన వాడు. అబ్రహాము దగ్గర, అబ్రహాము జీవితాన్ని దగ్గరగా చూసినవాడు. ప్రార్థించాడు, జవాబిచ్చాడు దేవుడు. వెంటనే వెంటనే ఆ క్షణంలోనే తల వంచి యెహోవాకు మ్రొక్కి ఏమన్నాడు చూడదైతో, అబ్రహామును నా యజమానుని దేవుడని యెహోవా స్తుతింపబడునుగాక. ఒక అన్యుని నోటి మాట వస్తుంది కదా, అన్యుడు ఈ దాసుడు. నా యజమానుడు అబ్రహాము దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన నా యజమానునికి తన కృపను, తన సత్యమును చూపుట మానలేదంటే చేస్తూనే ఉన్నాడు. దేవుడు తన కృపను, తన సత్యమును మానలేదు చూపుట. కాబట్టి ఈరోజు నిలుచుకున్నాం మనం. అబ్రహాము జీవితం బాగా తెలుసు ఎలియాజరుకి. బిడ్డలైనప్పుడు బిడ్డలు, అని శ్రమల దేవుడుగా ఉంటాం. యుద్ధాలు, ఎక్కడ యుద్ధాలు చేశారు అబ్రహాము చెప్పండి? సొదొమ గొమొర్రా రాజులు తన తమ్ముడు చెరపట్టుకుని పోతే వీడి యుద్ధం హనుమంతుడు 310 మంది యుద్ధం చేశాడు. ఎంత దేవుని కృప కదా. తన ఇంట పుట్టి అలసబడ్డ 310 మంది తీసుకెళ్ళి ఇవన్నీ గుర్తు చేసుకొని ఈ ఒక్కదాని కోసం కాదు కదా, అప్పటి నుంచి స్తుతిస్తున్నాడు. యెహోవా తన కృపను సత్యమును చూపుట మాన లేదు. అప్పటి నుంచి ప్రభువా, నువ్వు పిలిచినప్పటి నుంచి, నువ్వు యజమాని పిలిచినప్పటి నుంచి నువ్వు కృప చూపుతూనే ఉన్నావు. మనం ఏం చేస్తావు తెలుసా? మనమైతే ఒక సమస్య నేను ప్రార్థన చేస్తావు, అంటే దానికోసం ప్రార్థన చేస్తావు. దేనికోసం? ప్రభువా సహాయం చేసావు, స్తోత్రం. ఇది ఆశ్రయితే మొదటి నుంచి కదా, నా యజమానునికి నీవు నీ కృపను, నీ సత్యము చూపుట మాన లేదు. ఒక మాట చెప్పాలంటే అన్ని గుర్తు చేసుకుంటున్నాడు. అబ్రహాము జీవితంలో ఏ మేలు దేవుడు చేశాడో కళ్ళారా చూసి గుర్తు చేసుకొని, ఇది కూడా నీ కృపనైనా, నువ్వు మానలేదు. ప్రభు అంటాడే, ఆయన అన్యాయస్తుడు కాదు, మర్చిపోవడానికి. మనం మర్చిపోతాం దేవుడు చేసిన మేలు. ఈరోజు చేసిన మేలు మర్చిపోతాం. కష్టములు ఉంటావు, శ్రమలు ఉంటావు, దుఃఖములు ఉంటావు, ప్రార్థన చేస్తావు, దేవుడు విడుదల ఇచ్చాడు, తెల్లవారితే గుర్తుండదు మళ్ళా నీకు.
నీ పనులు, నీ ఉద్యోగాలు, నీ ప్రయాస, నీ కుటుంబము, మళ్ళా ఏదైనా కష్టం వస్తే మళ్ళీ అదే గుర్తొచ్చేది. అందుకేటగా అంటాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని అనగా ఏ ఒక్కటి కూడా మర్చిపోదు. ఏ ఒక్కటి కూడా. నేను అడుగుతున్నాను, మోకరించిన ప్రతిసారి నీ ప్రార్థన అక్కర్లేనా? ఆ రోజు దాకేనా? మోకరించిన ప్రతిసారి, ప్రార్థించే ప్రతిసారి హృదయపూర్వకముగా నా జీవితంలో, మన జీవితాల్లో మన దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని తలంచుకుని స్తుతిస్తే ఎంత సంతోషం కదా దేవునికి, కదా? మనం మోకరించామంటే ఒలిస్తారే పెద్ద ముందుగానే, ప్రభు అది కావాలి, ఇది కావాలి. స్తుతుండదు. ఆనాడు ఈ కార్యం చేసావు తండ్రి, మీకు స్తోత్రాలు. నేను మర్చిపోలేదు ప్రభు, ఇది కూడా మీరు నెరవేర్చండి. ఇలా చేసిన ప్రార్థన ఎంత మాదిగా ప్రార్థన. నా యజమానికి తన కృపను సత్యం చూపుట మనలేదు. నేను త్రోవలో ఉండగానే, త్రోవలంటే ఇంకా దారిలో చేరుకోకముందే, నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించాను. ఇది కదా దేవుడు చేసే కార్యము, నిజమైన ప్రార్థన. భారం దేవుని మీద వేసినప్పుడు, సమస్య దేవునికి అప్పగించినప్పుడు, ప్రభువా మీరే కలుగజేసుకోండి దేవదేవునికి నిజతను అప్పగించినప్పుడు దేవుడు చేసే కార్యాలు ఈ రీతిగా ఉంటాయి. మన మార్గంలో ఉండగానే, ఇంకా గమ్యము చేరక మునిపే ఆశతో చేసినట్లుగా వస్తాయి. చూడండి ఎంతగా దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. ఎలియాజరు ప్రార్థన, మన ప్రార్థన కూడా దేవుడు వినాలి అంటే, నా ప్రార్థన కూడా ఈరోజు నా దేవుని సన్నిధికి చేరాలి అంటే, ఏ ఆటంకం లేకుండా నీ హృదయ వాంఛలు ప్రభువు తీర్చాలి అంటే, అది దేవుని చిత్తమై ఉండాలి. ఒక్కసారి యోహాను శ్రమణ పత్రిక వెళ్ళదైతో, యోహాను శ్రమణ పత్రిక ప్రభు అన్ని ఇస్తారన్నాడు. ఎప్పుడో తెలుసా? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22 చూద్దాం. మరియు మనము ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు. ఎప్పుడు తెలుసా ప్రార్థన వినేది? మరియు మనము ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనము ఏమి అడిగిననో అది ఆయన వలన మనకు దొరుకు. చెప్పండి, ప్రార్థన చదవాలంటే ఏం చేయాలి? ఆయన దృష్టికి ఆజ్ఞగా కొనాలి, ఆయన దృష్టికి ఇష్టమైనది అనగా దేవుడి చిత్తం ఏదో తెలుసుకొని ప్రార్థించాలి. ఇస్సాకు కూడా దేవుడి చిత్తం ఇదే. ఆ చిత్తం చోట ప్రార్థించాడు, జవాబును పొందుకున్నారు. జ్ఞాపకం చేస్తున్నాను, ఈరోజున మన జీవితాల్లో ఇటువంటి సమస్య, ఇటువంటి శోధన, ఇటువంటి ఇబ్బంది ఉంటే ఎలాంటి ప్రార్థన కావాలంటే ఎలియాజరు లాంటి ప్రార్థన. ఎలియాజరు రీతిగా ప్రార్థించి జవాబు పొందుకున్నాడు. అటువంటి ప్రార్థన ఈ రోజున ప్రభు నీ నుండి, నా నుండి కోరుతున్నాడు. నీ నుండి, నా నుండి. ఈ రోజున ప్రశ్నించుకో, ఎలా ఉంది మన ప్రార్థన జీవితము? అవసరం కలిగింది, అక్కర కలిగింది, మన మాట చెప్పమంటారా? ప్రభువారు ఒక మానవ చెప్పాడు, విసుగగా ప్రార్థించండి అని. ఎందుకు విసుగు ప్రార్థించాలి? జవాబు దొరకపోతేనే కదా. వెంటనే వస్తే నువ్వు మళ్ళీ అడగవు కదా, స్తుతిస్తావు అంతే. విసుగగా ప్రార్థించండి అంటే ప్రార్థనకు ఆలస్యమైనప్పుడు, దేవుడు ఆలస్యం చేసినప్పుడు విసుగక ప్రార్థించుడి. సత్యాలు చెప్పి ముగిస్తాను. విసుగగా ప్రార్థించుడు అనగా, ఈరోజు ఒక సమస్య కలిగింది, ప్రభు దగ్గర పెట్టావు, జవాబు రాలేదు.
ఇంకొక రోజు ప్రార్థన చేస్తావు, ఇంకొంచెం అవసరంగా ఉంటే ఇంకో రోజు ప్రార్థన చేస్తావు. 3 రోజులతో అంశం ముగిసిపోతుంది. మళ్ళీ కొత్త సమస్య వస్తుంది, దాన్ని తీసుకుంటావు, పాత వెనక పడిపోతుంది. అంతే కదా? ఏ రోజుకు ఆ రోజు కొత్త కొత్త అంశాలు జవాబు దొరికే వరకు ప్రార్థించే అనుభవాలు లేకపోతే దేవుడు ప్రార్థన ఆలకించి తన గుప్పిలి విప్పే వరకు కూడాను, తన కార్యము చేసే వరకు కూడా నీ ప్రార్థన ఆగకూడదు. అడుగుతూనే 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 ఉండాలి. రేయింబగళ్ళు దివారాత్మ మొదలుపెడుతూనే ఉండాలి. కష్టం కల కానీ, మనసు కష్టం అనిపించు కానీ, బాధ కల కానీ వెంటనే మోకరించి, ప్రభు ఏంటి ప్రభు ఆలస్యం చేసావు, దాన్ని సాయం చేయి, ఒక అరగంటకి మళ్ళీ మొక్కలు పడిపోతావు. దీనికోసం ప్రార్థించావు కూడా గుర్తుండదు. ప్రభు అంటాడు, తను ప్రేమించేవారు దివారాత్రములు మొరపెట్టుచుండగా ఆయన వారికి న్యాయము తీర్చడా తప్పక తీరుస్తాడు. ఎలా మొరపెట్టాలి? ఎలా మొరపెట్టాలి? దివారాత్రములు. నిజమైన భారం నీలో నాలో ఉంటే పక్కన పెట్టాం. ఒక రోజుతో, ఒక వారంతో, ఒక నెలతో పక్కన పెట్టాం. ప్రభు ఇచ్చే వరకు, ప్రభువు తన కార్యం చేసే వరకు మొరపెడుతూనే ఉంటావు, మొరపెడుతూనే ఉంటావు. ఇది ప్రశ్నించుకో, ఎన్ని ప్రార్థనలు అయిపోయిన జీవితంలో, ఎన్ని ప్రార్థన మధ్య వదిలేస్తాం. మీరు అడుగునందరే పొందట్లేదు కదా, అడుగునందనే విశ్వకు అడగనందరే పొందట్లేదు. యాకోబు చెప్పిన మాట అదే, మీరు అడగనందనే. ఒక్కసారి అడుగు వదిలేసావంటే నీకు భారం ఉన్నట్లేనా? ఈ లోకంలో తల్లి దగ్గర ఏమైనా కావాలంటే అలిగి భోంచేయక సాధించుకుంటావుగా, ఏడ్చి. వచ్చే వారం అదే వాక్యం, కన్నీటి ప్రార్థన ఎలా ఉండాలి. మూడవ ప్రార్థన కన్నీటి ప్రార్థన. ఎలాంటి కన్నీరు, ఎలాంటి ప్రార్థన దేవుడు ఉంటాడో వచ్చే వారం ధ్యానం చేద్దాం. మూడవ అంశం కన్నీటి ప్రార్థన. ఎప్పుడు కన్నీరు వస్తే చెప్పడం మనకి దొంగ ఎప్పుడు కాదు. నిజమైన కన్నీరు ఎప్పుడు వస్తే తెలుసా? హృదయంలో భారం ఉంటే, నువ్వు తలంచుకుంటే కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఆ ప్రార్థన దేవుడు వినేది. నువ్వు కన్నీళ్ళు విడిచిన చూచితిని అంటాడు దేవుడు. మోకరించి సంతోషంగా పాటలు పాడి, దేవా స్తోత్రం తండ్రి, ఇదిగో ప్రభువా ఈ కార్యం జరిగించు. కన్నీరేది? ప్రార్థనకు కన్నీరు కలపకపోతే అది వాస్తవమైంది కాదు. ఏదో అలా అడుగుతున్నామంతే. కన్నీటి ప్రార్థన ప్రభు రోజు ధ్యానం చేద్దాం. కన్నీటి ప్రార్థన తోసేయడానికి ప్రభు అంటాడు, మీ కన్నీరు నా దగ్గర బుడ్డిలో ఉంచబడింది. మనం ఏడ్చి మర్చిపోతాం, తుడుచుకుంటాం, ఎందుకు ఏడ్చో అర్థం కాదు అడగడం దాని తర్వాత. కానీ మన కన్నీటి లెక్క చెప్పే దేవుడు. కన్నీటి ప్రార్థన జ్ఞాపకం చేస్తున్నాను. ఎలియాజరు వలె, అబ్రహాము గారి వలె విశ్వాసముతో ప్రభు విడువ కృప చూపుతాడని, కృపను సత్యము దూరము చేయని నమ్మి ప్రార్థిస్తున్నావా? జవాబు రాగానే వెంటనే స్తుతించే జీవితాలు. మన మాట చెప్పి ముగిస్తాను. ఈ ప్రార్థన జీవితాన్ని చూస్తే ఎలియాజరుకు ఈ ప్రార్థన ఏమి కొరత కాదు కదా. ఇతని ప్రార్థన చూస్తే ఇతడు ప్రార్థనా పరుడే, ఎన్నో మేలు పొందుంటాడు, దేవుడికి ఎన్నో కృపణ పొందుంటాడు. తన యజమాని చూస్తున్నాడు. యజమాని మాదిరిలో తను కూడా భారాన్ని ప్రభువుకు మోపాడు. ప్రభువారు కార్యము సఫలము చేశారు మార్గంలో ఉండగానే. ఈ మధ్య కాలపు సమయమున మన ప్రార్థనా జీవితాన్ని ఒక్కసారి గమనించుకున్నాం, సరిచేసుకున్నాం. విశ్వాసముతో భారమంతా
ఆయన మీద మోపి, ప్రభువా మీరే సహాయం చేయాలి, మీరు కృపను చూపండి తండ్రి, మీరు సహాయం చేయకపోతే ఈ కార్యం జరగదు, మనుషుల వల్ల కాదు, ఏ వ్యక్తి వల్ల కాదు ప్రభువా, మీరు మాత్రం సహాయం చేయాలి, మీరే సమర్థుడు, మీరు కార్యం జరిగిస్తే తప్ప ఇది బాగుపడదు, మీరు కలుగజేసుకుంటే తప్ప ఇది సరిచేయబడదు, మీరు కనికరిస్తే తప్ప నేను బ్రతకలేను. యాకోబు అంటాడే, నువ్వు దీవిస్తేనే. అటు యాకోబు బ్రతకాలంటే, మరుసటి రోజు ఉదయాన్ని చూడాలంటే ఆ రాత్రి దేవుని ఆశీర్వాదం కావాలి. 400 మందితో వస్తున్నాడు ఏశావు అంటున్నాడు, నా అన్న వస్తున్నాడయా, పిల్లల్ని ఆస్తి చంపేస్తాడేమో, నన్ను చంపేస్తాడేమో, నువ్వు దీవించు, నువ్వు దీవించు, నువ్వు దీవిస్తే బ్రతుకుతాను. ఇన్నాళ్ల ప్రార్థన వేరు, మన భయములో శత్రువు తరుముతో ఉన్నప్పుడు అందరినీ పంపివేసి యాకోబు ఒక్కడు మిగిలిపోయి ఆ యబ్బోకు రేవు దగ్గర దేవుడితో పెరుగులాడిన ఆ ప్రార్థన అనుభవం వేరు కదా. ఆ ప్రార్థనతో అది జీవితమే మారిపోయింది. ఎట్లా మారిపోయి తెలుసు? అప్పుడు దాకా పరిగెత్తేవాడు కుంటమ్మని పెట్టాడు, కుంటివాడు అయిపోయాడు, తొడవర కొట్టాడు దేవుడు. ఎక్కడ ఇంకెంతకాలం పోతాం? ఎందుకు తొడవ కొట్టి తెలుసా దేవుడు? పరిగెత్తడం అలవాటు పోయింది యాకోబుకు, బాగా పరిగెత్తడం అలవాటు. అడకంచి పారిపోయాడు, మామకాడ నుంచి పారిపోయాడు, దేవుని దూరంగా పారిపోయాడు. అదే ఉంటే పరిగెత్తడమే. అందుకే ఎక్కడ కొట్టాడు చెప్పండి? కుంటేవాడు పరిగెత్తాడా? ఒకసారి దేవుడు ముగిస్తాను ఆ మాట చదివి. యాకోబు చేసిన మాట అంటే ఆ ప్రార్థనతో, అది కాండము 32 కదా, అది కాండము 33 కదా, 32 22 చదవండి. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాస్యులను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. ఏమి? ఎందుకు పంపాడు? రిక్తునిగా దేవుని దగ్గర రావాలి. అర్థమైనా? దేవుడు దీవించాలంటే ఎలా రావాలి? రిక్తునిగా. రిక్తునిగా అంటే పట్టి చేతులతో, ఇక హృదయంలో కానీ పక్కన కానీ మన సొంత ధైర్యాలు, మన అవకాశాలు ఉండకూడదు. సేవకులు ఉంచుకోవచ్చు కావాలంటే, కాపలా చుట్టూ నేను ప్రార్థన చేస్తుంటా కాపలా ఉండండి ఉంటారు. అన్న వస్తున్నాడు కదా ఎత్తుకుంటా, ఉంచుకోలేదు, అందరినీ పంపిస్తారు. బైబిల్ అన్నమాట, యాకోబు ఒక్కడు మిగిలేను. ఒక్కడంటే ఇంకెవరు అంటే ఇక ఆదరపడటానికో కేక వేసి పిలవటానికో సహాయం చేయడానికి ఎవరు లేరు. కొడుకులు లేరు, భార్యలు లేరు, దాసదాసి లేరు, ఆస్తి లేదు. ఒక్కడ మిగిలి పోరాడితే దేవుడు జవాబు ఇచ్చాడు. అర్థమైనా? ఒక్కడు అంటే అర్థమైనా తెలుసా? ఇక దేని మీద ఆధారపడదలుచుకున్నాడు? ఎవరి మీద ఆధారపడదలుచుకున్నాడు? బ్రతికిస్తే నువ్వు బ్రతికియాలంటే. కేక వేసిన వినడానికి ఎవరు ఉన్నారా? వెళ్ళిపోయారు ముందుగా. చూడండి, రాత్రి తనకు ఇదంతా పంపివేస్తాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు ఎవరా నరుడు? యాకోబు అనే నరుడు తెల్లవారు వరకు ఎవరతను? దేవుని దూతతో పెరుగులాడుచుండెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక్కడుండగా ఇంటికి వచ్చారు. ఇప్పుడు చెప్పండి, ఇంకో ప్రశ్న, అసలు దేవుడు ఎందుకు వచ్చాడు అక్కడికి?
ఎందుకు వచ్చాడు అక్కడికి? ఎప్పుడు ఒక్కడి మిగులుతాడో చూస్తున్నాడు దేవుడు. ఆ రోజు ఒక్కడున్నప్పుడు మాట్లాడాడు కదా, ఎప్పుడు? బేతేలు దగ్గర. ఆ రాత్రి వాడు ఒక్కడే తన నుంచి పారిపోతూ, అన్న దగ్గర నుంచి పారిపోతూ రాయి తలగడ చేసుకుని ఒక్కడప్పుడు ఉంటే దేవుడు వచ్చాడంతే. కొందరు జీవితాల్లో దేవుడి కృప ఎలా ఉంటుందంటే ఒక్కడు ఒంటరి గౌరవ బలపరుస్తాడు. ఆయన 10 మంది ఉంటే రాడు, తెలుసా? మనం ఒంటరి ఉండి ఇష్టపడం, కానీ ఒంటరి జీవితంలో ఉన్నప్పుడు దేవుడు తోడుగా వచ్చి బలపరుస్తాడు. ఆ రోజు కూడా అంతే. 20 ఏళ్ల క్రితం బేతేలు దగ్గర ఒక్కడు, ఎవరు లేరు ప్రక్కన. పసివాడు యవనస్తుడు రాయి తలగడగా చేసుకున్నాడు. నిద్రిస్తూ ఉంటే పిలవకుండానే వచ్చాడు. ఎవరు? పిలవకుండానే వచ్చాడు. దర్శనము నిచ్చెన, దేవతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు, పైన దేవుడు ఉన్నాడు. మాట్లాడాడు, దర్శించాడు, సంధించాడు, ఒప్పందం చేసుకున్నాడు. ఈసారి యాకోబుకు అర్థమైంది. ఏమని తెలుసా? మళ్ళా నేను దేవుని చూడాలంటే, దేవునితో మాట్లాడాలంటే, దేవునితో పిలవాలంటే నేను ఒక్కడనే మిగలాలి. నేను ఒక్కడినైతే ఆయన ఖచ్చితంగా వస్తాడు. అది నిశ్చయం. మనం అనుకుంటాం 10 మంది మనతో ఉండాలి. యాకోబుకు అర్థం తెలుసా? ఎప్పుడైతే వీళ్ళందరినీ పంపిస్తానో నేను ఒక్కడనే ఉంటే ఖచ్చితంగా ఆయన వస్తాడు. అర్థమైనా? వచ్చాడు. తెలుసు కదా యాకోబు మనసు, యాకోబు తెలుసు కదా, తన భయం తెలుసు కదా, తన దేవుని కోసం వణికిపోతాడు తెలుసు కదా, ధైర్యపరచాలి తన సేవకుని. అన్ని పంపించి కూర్చున్నాడు. వచ్చాడంతే. రాగానే పట్టుకున్నాడు కాళ్ళు, గోలిపెట్టాడు. తెల్లవారే వరకు ఒక నరుడు అతనితో పెనుగులాడుచుండెను. తెల్లవారుచుండు కనుక కన్ను పోనిమ్మంటే ఏమంటాడు చెప్పండి? చూడ వాక్యములో, తాను అతని గెలవకుండా చూచి తొడగూటి మీద అతనిని. ఇంత బలం ఎక్కడిది యాకోబుకి? ఎందుకు వంచుకోలేకపోయాడు దేవుడు? శక్తి లేదా దేవునికి? విధిస్తే యాకోబు ఎక్కడ పడతాడు? కన్నీటితో ఆయన పాదలు పట్టుకుంటే నెట్టేసేవాడు కాదు, సరిచేస్తాడు. నువ్వే ఆశ్రయమని పాదాలు గట్టిగా పట్టుకొని వదిలిపెట్టకపోతే కథ చూపుతాడు, కానీ విస్తృతంగా పడేయడు. ఇప్పుడు యాకోబు ఇక పరిగెత్తకూడదు జీవితంలో. పరిగెత్తు వచ్చాడు జీవితం అంతా. తన మోసం పోవాలి, తన స్థితి మార్చబడాలి. అందుకే గట్టిగా పట్టుకున్నాడు, వదలట్లేదు. చేయి మీద కొట్టవచ్చు, వీపు మీద కొట్టవచ్చు, తొడగూటి మీద కొట్టి. తొడగూడు అంటే నడుం పక్క వస్తుంది. నడవగలడా? కుంటుకున్న వలసింది. ఎందుకు అక్కడ కొట్టాడు? ఇక అటు బ్రతకటానికి లేదు, అటు బ్రతకటానికి కుదురుగా ఉండాలి. అయిపోయింది, ఆ ప్రగతి జీవితం అయిపోయింది. చూడండి 11వ మాట, ఆయన తెల్లవారుచున్నది కనుక నేను అతడు నీవు నన్ను ఆస్వాదిస్తే కానీ నిన్ను పోనీయను. ఆయన నీ పేరేంటి? ఏం చెప్పాడు? యాకోబు అంటే అర్థం ఏంటి? అసలు పేరు అది కాదు. యాకోబు అంటే అర్థం ఏంటి? మడిమను పట్టుకున్నాడు. యాకోబు అసలు అర్థం ఏంటి? యాకోబు అంటే తీయండి ఒక్కసారి. అసలు యాకోబు అంటే మడిమను పట్టుకున్నవాడు. 25, 26 తరువాత అతని సహోదరుడు ఏశావు మడిమను పట్టుకుని ఉండను కనుక అసలు యాకోబు. కింద అర్థం చూడండి, యాకోబు అనగా మడిమను పట్టుకున్నవాడు. తర్వాత ఇప్పుడు ఎవరు మడిమ పట్టుకున్నాడు? దేవుని మడిమని కదా. ఆడేమన్నా అన్న వల్ల ఏం కాలేదు, మా వల్ల ఏం కాదు. చివరికి దేవుని పట్టుకున్నాడు. ఆయన పాదాలు నీకు అక్కర్లేదు. ఇంకా వాళ్ళ కాళ్ళు ఈడ కాళ్ళు ఎప్పుడు అవసరం లేదు. నేను నిన్ను
దీవిస్తున్నాను. అక్కడ అతనిని ఆశీర్వదించను. ఎంత చక్కగా మనం రాయబడింది. అక్కడ అతనిని ఆశీర్వదించను. ఎక్కడ, ఎప్పుడు, ఎలా? అన్ని పంపివేశాడు, ఒంటరిగా మిగిలాడు, దేవుడికి సందేహపడ్డాడు, గోజారాడు, పెనుగులాడాడు. కృప చూపి పరుగు మీద కొట్టాడు. పరుగుడు వస్తుంది. 20-30 వచనము. అతడు పెరియల్ నుంచి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయను, అంటే తెల్లవారింది. యాకోబు చూసినప్పుడు సూర్యోదయం వెలుగు వచ్చేసింది. అప్పుడు అతడు తొడకుంటుచు నడిచెను. కుట్టివాడు అయిపోయాడు కదా. ఎందుకు? మామూలు రెండు మళ్ళీ పరిగెత్తాడు అటు ఇటు. ఈ పరిగెత్తానికి లేదు అటు ఇటు. ఆయన కొట్టేది కూడా మన యెహోవా సృష్టించిన వాడు ధన్యుడు. దాని తర్వాత ధన్యత. దేవుడు సృష్టించిన వాడు తొడగుడు వస్తుంది, కుంటుతూ నడిచాడు, కానీ కృపను పొందుకున్నాడు. తన జీవితం, తన నడక మారిపోయింది, జీవితం మారిపోయింది, తన బ్రతుకు మారిపోయింది. జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన ప్రార్థన. ఎలియాజరు ప్రార్థన నువ్వు కోరుకో. యాకోబు ప్రార్థన జ్ఞాపకం చేసుకో. విసుగక నిత్యం ప్రార్థించు. తెల్లవారే వరకు పోరాడు. జవాబు దొరికే వరకు పోరాడు. ఒకళ్ళు దేవుడు సరిచంటే సరిచరికి ఇష్టపడు. నన్ను సరిచేయి తండ్రి, నన్ను సరిచేయి తండ్రి, నేను అనుమతిస్తున్నాను, నేను ఒప్పుకోండి, నీ పల్లెకి వచ్చాను, నాకేది మీరు కరమో మీరు సహాయం చేయండి. ఎప్పుడైతే ఈ రీతిగా ప్రభువును ప్రార్థిస్తామో, ఆయన చిత్తాన్ని వెతుకుతామో, యాకోబు రాసినట్టుగా అడిగిన ఇచ్చేవాడుగా ఉన్నాడు. అట్టి ప్రార్థనా జీవితంతో ప్రభువును వేడుకుంటూ పరిపూర్ణముగా ఆయన మీద ఆధారపడి ఆయన చిత్తానికి లోబడి మన భారము ఆయన మీద మోపి ఆయన కృపను కోరుకుంటూ ముందు కొనసాగుదాం. త్రోసివేసే ప్రభువు కాదు ఆయన, విడిచిపెట్టేవాడు కాదు. మన స్థితిని బట్టి దూరంగా పెట్టేవాడు కాదు. నీ ప్రతి అవకాశాన్ని పక్కన పెట్టి యాకోబులాగా ఒంటరిగా మిగిలిపోయి, ఒంటరిగా అంటే ఇక ఆశ ఆయన ఒక్కడే, ఇంకెవరు వైపు చూడలేదు. పిలిచిన పలికే వాళ్ళే లేరు. అయ్యబ్బో కొరేవు దగ్గర ఇలా దేవునితో పెరుగులాడి ప్రార్థించి, నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను విడిచిపెట్టని చెప్పాడు. అటువంటి జీవితంతో ఎలియాజరు వలె ప్రభువా నా యజమాని కృపను చూపావు, నమ్మకత్వాన్ని చూపావు తండ్రి, సత్యాన్ని చూపడం మానలేదు ప్రభువా, నువ్వు సహాయం చేయండి, మీరు పంపించండి, మీరు నడిపించండి. దేవుడికి భారం అప్పగిస్తాము. నమ్మదగిన దేవుడు, కృప చూపే ప్రభు, ఈరోజు కూడా మార్పు లేని ఆయన ప్రేమ కనికరం అంతా ఉన్నది. ఆయన మార్పు లేడు కాబట్టి నీవు ఇంకా నశింపలేదు. ఆయన ప్రేమలో, ఆయన దయలో, ఆయన కనికరములో, ఆయన వాత్సల్యములో అంత మాత్రం మార్పు లేదు కాబట్టి మనం నిలిచి ఉన్నాం. గుర్తెరిగి హృదయపూర్వకముగా మనం రిక్తులుగా చేసుకొని ఆయన సంద్ర మోకరించి హృదయాల దేవుడికి అర్పగించి క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి ఆయన కుమారులుగా మార్చబడి అడిగి పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు, నాకు, మనకందరికీ దయచేయునుగాక.